అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. టుడే వచ్చి ఒబ్టాన్ సోప్ అండి. దీన్ని బ్రైడల్ సోప్ అంటారు, స్కిన్ గ్లోయింగ్ సోప్ అంటారు, స్కిన్ బ్రైట్నింగ్ సోపు, ఇలా డిఫరెంట్ నేమ్స్ అయితే ఉంటాయి. బట్ బెస్ట్ రిజల్ట్ అయితే స్కిన్ వైట్నింగ్ అండ్ స్కిన్ గ్లోయింగ్ అయితే బాగా వస్తుందండి. బాగా రిజల్ట్ వచ్చింది మాకైతే. నేను చాలామంది నాకు ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. ఎక్కువ ఇదే వెళ్తుంది నాకు, ఒబ్టానే ఎక్కువ వెళ్తుంది నాకు. రెగ్యులర్ ఐటెం అయిపోయింది నా క్యాటలాగ్లో. చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇందులో ఒక 20 ఐటమ్స్ ఉంటాయండి ఒబ్టాన్లో. ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మనం ఇప్పుడు సున్నిపిండి ఎలా అయితే ఆడించుకుంటామో మరపట్టించుకుంటామో సేమ్ అదే టైప్లో ఒక 20 ఐటమ్స్ వరకు ఇందులో మనము కొన్ని ఐటమ్స్ని యాడ్ చేసుకొని మరపట్టించుకోవాలి. దాన్ని పౌడర్ని మామూలుగా సోప్ బేస్ తీసుకొని అందులో వేసుకోవడమే. ఒక 2 టేబుల్ స్పూన్, అంటే ఒక 100 గ్రామ్స్కి వచ్చి నేను 2 టేబుల్ స్పూన్ తీసుకుంటాను అంతే. ఇందులో ఏమీ ఎక్స్ట్రా యాడ్ చేయనండి. 2 టేబుల్ స్పూన్ ఒబ్టాన్ పౌడరు, 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటరు, 1 టేబుల్ స్పూన్ బాదం ఆయిల్, విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఒకటి అంతే. కావాలంటే ఫ్రాగ్రెన్సీ యూజ్ చేస్తాను, లేదంటే ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేస్తాను. బట్ నేచురల్వే యూజ్ చేస్తాను నేనైతే. అది ఆర్టిఫిషియల్వి గట్రా ఏమీ యూజ్ చేయను, నేచురల్ ఐటమ్సే. ఓకే, ఫస్ట్ అయితే సోప్ బేస్ తీసుకోండి. సోప్ బేస్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒబ్టాన్ పౌడర్ తీసుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ రోజ్ వాటరు, బాదం ఆయిల్ కూడా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులో కొంచెం వాటర్ పోసుకోండి. సోప్ బేస్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. ఆల్మోస్ట్ మీకు చాలా వరకు సోప్స్ చెప్పే ఉన్నాను. సోప్ బేస్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పౌడర్ని వేసేసి మిక్స్ చేయండి. నార్మల్గా పౌడర్ వేస్తే మిక్స్ అవ్వదు కదా, మనం స్పూన్తో గట్రా కలిపేటప్పుడు మిక్స్ అవ్వదు. కాబట్టి విస్కర్తో ఒక 1 టైం మిక్స్ చేయండి. మొత్తం మిక్స్ అయిపోతుంది. ఆ ఉండలు ఏమీ ఉండకూడదు, అలా ఉండలు లేకుండా చూసుకోండి. ఓకే, ఇది మాత్రం మామూలుగా కదండి, చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ మంచిగా వస్తుంది, ఫేస్ స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది, స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది, యాక్నీ ప్రాబ్లమ్స్ ఉన్న మొత్తం క్లియర్ అవుతాయి. చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడంటే బ్రైడల్స్ అన్నాం కదా, ఎవరైతే పెళ్లి కూతుర్లు వీళ్ళు ఉంటారో వాళ్ళకి ఇన్స్టెంట్గా స్కిన్ గ్లో వస్తుందన్నమాట. వితిన్ 2-3 డేస్కే బెస్ట్ రిజల్ట్ వస్తుంది వాళ్ళకైతే. అందుకే ఇది బ్రైడల్ సోప్ అని కూడా అన్నాను. ఓకే, సోప్ బేస్ మొత్తం మెల్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ మౌల్డ్ తీసుకోండి. మౌల్డ్కి మంచిగా వాష్ చేసుకొని తుడుచుకొని తడి తేమ లేకుండా చూసుకొని బాదం ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ ఏదో ఒకటి అప్లై చేయండి. అప్లై చేసేసి పక్కన పెడితే మీరు సోప్ చేసేటప్పుడు మౌల్లో పోసుకునేటప్పుడు మీరు బయటికి తీస్తారు కదా సోప్ని, సేప్ అవుట్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. గుండ్రంగా మంచిగా మనం బయట నుంచి మార్కెట్లో తెచ్చుకుంటామే సోప్స్, అదే టైప్లో వస్తుందండి. సోప్ బేస్ మొత్తం మెల్ట్ అయిపోతుంది, చూస్తున్నారు కదా. సోప్ బేస్ మొత్తం మెల్ట్ చేసుకోవాలి. సోప్ బేస్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఒబ్టాన్ పౌడర్ తీసుకొని వేసేయండి. అవ్వండి,
చెప్పాను కదా 100 గ్రామ్స్కి నేను 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను, అంటే 300 గ్రామ్స్ తీసుకున్నాను. నేను 6 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. టేబుల్ స్పూన్ అంటే మరీ ఫుల్గా ఏమీ వేయొద్దు, నార్మల్గా స్పూన్తో వేస్తే సరిపోద్ది, మీడియం సైజు. ఓకేనా? ఇప్పుడు మొత్తం విస్కర్తో మిక్స్ చేసుకోండి, ఎందుకంటే ఆ పౌడర్ అంతా మనం గరిటెతో కలిపినా కూడా కరగదు. విస్కర్తో అనుకోండి, ఆ లమ్స్ అన్నీ కూడా పోతాయి, మొత్తం మెల్ట్ అయిపోద్ది సోప్ బేస్లో. అప్పుడు సోప్స్ మీకు ఏమీ కావు, ఎలాంటి ఫంగస్ కానీ ఏమీ రావు. కిందకి దించేసి ఇంకా మంచిగా మిక్స్ చేసుకొని రోజ్ వాటరు, బాదం ఆయిల్ కూడా అప్లై చేయండి. అలా మొత్తం మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా. ఓకే, నెక్స్ట్ రోజ్ వాటర్, బాదం ఆయిల్ సేమ్ 1 టేబుల్ స్పూన్ బాదం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేయాలి 100 గ్రామ్స్కి. నేను 300 గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. నచ్చితే విటమిన్ ఈ కూడా యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. బట్ ఇది కిడ్స్కి కూడా యూజ్ చేయొచ్చండి. 1+1 ఇయర్స్ బేబీస్ నుంచి కూడా యూజ్ చేయొచ్చు, 6 మంత్స్ బేబీస్ నుంచి కూడా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా సున్నిపిండి టైప్లోనే ఉంటాయి ఐటమ్స్ అన్నీ కూడా. యాజ్ ఇట్ ఈజ్ సున్నిపిండి సోపు ఇది దగ్గర ఒకటే, కాకపోతే అందులో 15 ఐటమ్స్ వేసాము, ఇందులో 20 ఐటమ్స్ వేసాము. 6 మంత్స్ బేబీస్ నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు, అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఆల్ స్కిన్ టైప్, ఎనీ స్కిన్, ఈ స్కిన్ ఆ స్కిన్ అని ఏం లేదు, ఏ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. ఆల్ సీజన్లో యూజ్ చేసుకోవచ్చు, వింటరు, సమ్మరు, రైనీ అని కాకుండా ఆల్ సీజన్స్, 3 సీజన్స్ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ మంచిగా వస్తుంది, స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది, స్కిన్ బ్రైట్నింగ్ వస్తుంది, సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. సెన్సిటివ్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది, చాలా సాఫ్ట్గా అవుతుంది మన స్కిన్ అంతా కూడా. నెక్స్ట్ మంచి గ్లో వస్తుంది ఫేస్లో కానీ బాడీలో కానీ, మొత్తం ఫుల్ ఫేస్ టు బాడీ మొత్తం అప్లై చేసుకోవచ్చు ఈ సోప్ని. ఓకే, ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత సోప్ మౌల్లో పోసేసుకోవడం అంతే. పోసుకొని 3 to 4 అవర్స్ తర్వాత రిమూవ్ చేసేసి నార్మల్గా జిప్లాక్ కవర్ ఉంటే జిప్లాక్ కవరు, లేదా నార్మల్గా ఫుడ్ వ్రాపింగ్ కవర్తో వ్రాప్ చేసేసి బయటే పెట్టేసుకోండి, ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.